స్టార్ హీరో రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో ఓ ప్రాజెక్ట్ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రలో హిందీ హీరో టైగర్ ష్రాఫ్ నటించనున్నాడని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారట. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులైంది. దీంతో అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన వార్తను రామ్ చరణ్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎప్పటి నుంచో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్టు టాక్ రాగా ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలైంది. రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా టీం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ మూవీని నూతన నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు మార్చి 20న ప్రకటించనున్నారట. ఆ రోజే పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మాస్ ఎంటర్టైనర్ కు పెద్ది అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్ ను ఎన్టీఆర్ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్ చేశారని, ఇప్పుడు అదే పేరును రామ్ చరణ్ సినిమాకు పెడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక లేటెస్ట్ గా మరో భామ నటించనుందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ముందుగా ఈ ఏడాది సమ్మర్ లో వస్తుందని అన్నారు. అయితే శంకర్ ఎక్కువగా తన టైం ను భారతీయుడు 2 షూటింగ్ లో గడుపుతూ ఉండగా గేమ్ చేంజర్ షూటింగ్ డిలే అవుతూ వస్తుంది. ఇక మొన్నటి వరకు ఆగస్టులో విడుదల కానుందని భావించారు. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఇది సిద్ధమవుతుంది. కియారా అద్వానీ హీరోయిన్. దీని షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్జే సూర్య, సముద్రకని, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా అక్టోబర్ 2న వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో ఒక ప్రకటన రానుందని తెలుస్తోంది.